ఓం శాంతి 22/6/2024 మధురమైన పిల్లలు, ఇక్కడికి మీరు పరివర్తన అయ్యేందుకు వచ్చారు. మీరు ఆసురీ గుణాలను పరివర్తన చేసుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది దేవతలుగా తయారయ్యే చదువు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ చదువును తండ్రి ద్వారా మాత్రమే చదువుతారు, ఇంకెవ్వరూ దీన్ని చదివించలేరు? జవాబు: మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు, అపవిత్రుల నుండి పవిత్రులుగా అయి కొత్త ప్రపంచంలోకి వెళ్లే చదువు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా చదివించలేరు. తండ్రే సహజ జ్ఞానం మరియు రాజయోగం యొక్క చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇరువురు తండ్రులే. ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఆ తండ్రి కూడా ఉన్నారు, అలాగే ఈ తండ్రి కూడా ఉన్నారు. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. మేము కొత్త ప్రపంచమైన సత్యుగం కోసం చదువుతున్నామని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు ఎక్కడా లభించదు. పిల్లలను మీరు ఎన్నో సత్సంగాలకైతే వెళ్లారు. మీరు భక్తులుగా ఉండేవారు కదా. తప్పకుండా గురువుల వద్దకు వెళ్లారు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. కాని ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొల్పారు. ఇప్పుడీ పాత ప్రపంచం మారనున్నది అని తండ్రి అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నాను. నేను మీ శిక్షకుణ్ణి. ఇంకే గురువును ఇలా టీచర్ అని అనరు. స్కూల్లో టీచర్ చదివిస్తారు, దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. కాని వారు ఇక్కడి కోసం చదివిస్తారు. మనం ఏ చదువునైతే చదువుతున్నామో అది కొత్త ప్రపంచం కోసమని ఇప్పుడు మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచమని అంటారు. ఈ సమయంలో ఆసురీ గుణాలను మార్చుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి అనేది తెలుసు. ఇక్కడికి మీరు పరివర్తన అవ్వడానికి వచ్చారు. క్యారెక్టర్ను మహిమ చేయడం జరుగుతుంది. దేవతలెదురుగా వెళ్లి మీరు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని అంటారు. మీకిప్పుడు లక్ష్యం, ఉద్దేశం లభించింది. భవిష్యత్తు కోసం తండ్రి కొత్త ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు మరియు మిమ్మల్ని చదివిస్తారు కూడా. అక్కడైతే వికారాల విషయం ఉండదు. మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. రావణ రాజ్యంలో అందరూ వికారులే ఉన్నారు. యథా రాజారాణి తథా ప్రజ. ఇప్పుడైతే పంచాయతీ రాజ్యం ఉంది. దీనికన్నా ముందు రాజు రాణుల రాజ్యం ఉండేది, కాని వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. నిర్వికారి దేవతల పూజను చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్లారని తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. తండ్రి ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. అంతేకాక మీరు దేవతా శరీరాలు కలవారిగా ఉండేవారు అని స్మృతిని కూడా కలిగిస్తారు. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. అందుకోసమే మీరిక్కడికొచ్చారు. బాబా చట్టాన్ని జారీ చేస్తారు. పిల్లలు, కామం మహాశత్రువు. ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి. దేవీదేవతలకు పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదని కాదు, కాని అక్కడ వికారీ దృష్టి ఉండదు. నిర్వికారులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని తండ్రి కూడా అంటారు. మీరు పూర్వం ఏ విధంగా పవిత్ర జంటలా ఉండేవారో మీ భవిష్యత్తును కూడా అలా తయారు చేసుకోవాలి. ప్రతి ఆత్మ భిన్న నామరూపాలను తీసుకుని పాత్ర అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడిది మీ అంతిమ పాత్ర. ఏం చేయాలి, ఏ విధంగా కంపానియన్స్లా అంటే సహచరులా ఉండాలి అని పవిత్రత కోసం చాలా మంది తికమక పడుతూ ఉంటారు. కంపానియన్స్గా ఉండడం అంటే అర్థం ఏమిటి? విదేశాల్లో వృద్ధులుగా అయినప్పుడు
కంపానియన్ కోసమని, తోడు కోసమని, చూసుకునేవారి కోసమని వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారులుగా ఉండడాన్ని ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. సన్యాసుల విషయం వేరు. అది కాకుండా వివాహం చేసుకోవడం ఇష్టపడని వారు గృహస్థంలో కూడా చాలామంది ఉంటారు. వివాహం చేసుకోవడం, మళ్లీ పిల్లలు మొదలైన వారిని సంభాళించడం, స్వయమే చిక్కుకునేటువంటి వలను అసలెందుకు తయారు చేసుకోవాలి అని అనుకుంటారు. అటువంటి వారు చాలామంది ఇక్కడికి కూడా వస్తారు. బ్రహ్మచారులుగా ఉంటూ 40 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడింకేం వివాహం చేసుకుంటాము అని అనుకుంటారు. స్వతంత్రులుగా ఉండడం ఇష్టపడతారు. తండ్రి వారిని చూసి సంతోషపడతారు. వీరు ఉన్నదే బంధనముక్తులుగా ఉన్నారు. ఇక మిగిలింది శరీర బంధనం. ఇందులో దేహసహితంగా అన్నీ మర్చిపోవాలి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారిని, క్రైస్తు మొదలైన వారెవ్వరినీ స్మృతి చేయకూడదు. నిరాకారుడైన శివుడైతే దేహధారి కారు. వారి పేరు శివ. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర లభించి ఉంది. ఇది అవినాశీ డ్రామా. ఇందులో ఏ మార్పు జరగదు. మొట్టమొదట మన ధర్మం, మన కర్మ ఏదైతే శ్రేష్టంగా ఉండేదో అదిప్పుడు భ్రష్టంగా అయిపోయిందని మీకు తెలుసు. దేవతా ధర్మమే అంతమైపోయింది అని కాదు. దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు అని గానం చేస్తారు కూడా. లక్ష్మీనారాయణులు ఇరువురూ పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. 84 జన్మల్లో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చాయి. తండ్రి చెప్పారు, మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు. నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించాల్సి ఉంటుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అయ్యారు. కావున దేవతల ముందుకు వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. క్రిస్టియన్లు క్రైస్తు ముందుకు, బౌద్ధులు బుద్ధుని ముందుకు, సిక్కులు గురునానక్ దర్బారు ముందుకు వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. తద్వారా వారు ఏ మార్గానికి చెందినవారో తెలుస్తుంది. వీరు హిందువులు అని మీకోసమైతే అంటారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఏమైందో ఎవరికీ తెలీదు. అది కనుమరుగైపోయింది. భారత్లో చిత్రాలైతే ఎన్నో తయారు చేయబడి ఉన్నాయి. మనుషుల అభిప్రాయాలు కూడా అనేకమున్నాయి. శివునికి కూడా అనేక పేర్లు పెట్టేశారు. వాస్తవానికి వారిది ఒక్క శివ అన్న పేరే. వారు పునర్జన్మలు తీసుకున్నారు కావున వారికి పేర్లు మారుతూ ఉంటాయి అని కూడా కాదు. అలా కాదు. మనుషుల అభిప్రాయాలు అనేకమున్నాయి కావున అనేక పేర్లు పెడతారు. శ్రీనాథ్ ద్వార వద్దకు వెళ్లినా అక్కడ కూర్చునున్నది కూడా అదే లక్ష్మీనారాయణులు. జగన్నాథ మందిరంలో కూడా విగ్రహం అదే ఉంది. పేర్లు రకరకాలవి పెట్టారు. మీరు సూర్యవంశీలుగా ఉండేటప్పుడు పూజ మొదలైనవి చేసేవారు కాదు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు, సుఖీగా ఉండేవారు. శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ రాజ్యస్థాపన చేశారు. దానిని సుఖధామం అంటారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనరు. ఆ గుర్తులు కూడా ఉన్నాయి. తప్పకుండా వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. కోటలు మొదలైన వాటిని రక్షణ కోసమే నిర్మిస్తారు. ఈ దేవీదేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి ఉండేవి కావు. దాడి చేసేవారెవరూ ఉండరు. మనం ఆ దేవీదేవత ధర్మంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. దానికోసం మీరు రాజయోగం యొక్క చదువును చదువుతున్నారు. రాజ్యాన్ని పొందాలి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడైతే రాజారాణులెవ్వరూ లేరు. ఎన్ని గొడవలు కొట్లాట్లు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగం,
ఇనుపయుగ ప్రపంచం. మీరు స్వర్ణయుగంలో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషోత్తమ సంగం యుగంలో నిలబడ్డారు. తండ్రి మిమ్మల్ని మొదటి నంబర్లోకి తీసుకువెళ్లడానికి వచ్చారు. వారు అందరి కళ్యాణం చేస్తారు. మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట మనం తప్పకుండా సత్యుగంలోకి వస్తాము. ఇక మిగిలిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వారంతా శాంతిధామంలోకి వెళ్లిపోతారు. అందరూ పవిత్రంగా కూడా అవ్వాలని తండ్రి అంటారు. మీరు ఉన్నదే పవిత్ర దేశవాసులు, దానిని నిర్వాణధామం అంటారు. వాణి నుండి అతీతంగా కేవలం అశరీరీ ఆత్మలే ఉంటాయి. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తారు. మేము మిమ్మల్ని నిర్వాణధామంలోకి, శాంతిధామంలోకి తీసుకువెళ్తామని ఈ విధంగా ఎవ్వరూ అనలేరు. వారు మేము బ్రహ్మతత్వంలో లీనమవుతాము అని అంటారు. ఇప్పుడిది తమో ప్రధాన ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో మీకు రుచి కలగదు. అందుకే కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనాన్ని చేయడానికి భగవంతుడికి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి వారు వచ్చి ఏం చేస్తారు? ఎవరైనా చెప్పండి. జయంతిని జరుపుతున్నారంటే తప్పకుండా వారు వస్తారని కదా. రథంపై విరాజమానం అవుతారు. వారేమో ఆ గుర్రపు రథాన్ని చూపించారు. నేను ఏ రథంపై స్వారీ చేస్తాను అన్నది తండ్రి కూర్చుని తెలియజేస్తారు. పిల్లలకు తెలియజేస్తాను. ఈ జ్ఞానం తర్వాత కనుమరుగైపోతుంది. వీరి 84 జన్మల అంతిమంలో బాబాకు రావాల్సి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. కిందకు దిగిపోతూనే ఉంటారు. భక్తి యొక్క షో ఎంతగా ఉంది. ఎన్ని కుంభమేళాలు, ఫలానా మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు పవిత్రంగా అయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఈ విధంగా ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడిది సంగమయుగమని తండ్రే చెప్తారు. కల్పక్రితం మీకు ఏ చదువైతే లభించిందో, దేని ద్వారానైతే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యారో అదే చదువు మీకిప్పుడు లభిస్తుంది. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం కూడా ఉంది. అలా తప్పకుండా తండ్రే తయారు చేస్తారు కదా. మనం అపవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని ఇప్పుడు తండ్రి వచ్చి మళ్లీ పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తారని మీకు తెలుసు. మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రిది శ్రీ శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. మనం శ్రేష్టంగా అవుతాము. శ్రీ శ్రీ అర్థం గురించి ఎవరికీ తెలీదు. ఇది ఒక్క శివబాబా టైటిలే. కాని వారేమో స్వయాన్ని శ్రీశ్రీ అని పిలుచుకుంటారు. మాల తిప్పుతారు. మాల 108 మందిది. వారు 16,108 మాలను తయారు చేశారు. అందులో అష్టరత్నాలు వచ్చేస్తారు. 4 జంటలు మరియు ఒక బాబా, 8 రత్నాలు మరియు 9వ వాడిని నేను. వారిని రత్నాలంటారు. వారిని ఆ విధంగా తయారు చేసేవారు తండ్రే. మీరు తండ్రి ద్వారా పారసుబుద్ధి కలవారిగా అవుతారు. రంగూన్లో ఒక సరస్సు ఉంది. అందులో స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా అవుతారు అని అంటారు. వాస్తవానికిది జ్ఞానస్నానం. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇకపోతే అవన్నీ భక్తి మార్గపు విషయాలు. నీటిలో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోవడం అనేది ఎప్పుడూ జరగదు. అదంతా భక్తి మార్గము. ఎటువంటి విషయాలను తయారు చేశారు? ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ స్మృతి చిహ్నంగానే దిల్వాడా మందిరం, గురు శిఖర్ మొదలైనవి ఉన్నాయి. తండ్రి చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలమైన మనం ఎక్కడైతే నివసిస్తామో
అది మూలవతనమని మీకు తెలుసు. సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కార మాత్రంగానే ఉంది. అది ప్రపంచమేమీ కాదు. సూక్ష్మవతనం మరియు మూలవతనం విషయంలో ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని అనరు. ప్రపంచమైతే ఒక్కటే, ఈ ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుందని అంటారు. ప్రపంచంలో శాంతి ఏర్పడాలని మనుషులంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని వారికి తెలీదు. అడవిలో శాంతి ఏమీ లభించదు. పిల్లలైన మీకు సుఖం, మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది. ఎవరెవరైతే వస్తారో వారంతా ముందు శాంతిధామంలోకి వెళ్లి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. కొందరేమంటారంటే, మేము జ్ఞానం తీసుకోకుండా చివర్లో వస్తే అంతసేపు ముక్తిధామంలో ఉంటాము. అది మంచిదే కదా, అలా అయితే ఎంతో కాలం ముక్తిలో ఉంటాం కదా, అప్పుడొచ్చి ఏదో 1-2 జన్మలు పదవిని పొందుతాము అని అంటారు. అదేమైనట్లు? దోమలు పుడతాయి మరియు చనిపోతాయి అన్నట్లుంటుంది. ఒక్క జన్మలో ఇక్కడే సుఖం ఉంటుంది. అది ఎందుకు కొరగానిదే. అసలు పాత్రే లేనట్లుగా ఉంటుంది. మీ పాత్ర అయితే చాలా ఉన్నతమైనది. మీకు లభించినంత సుఖాన్ని ఇంకెవ్వరూ చూడలేరు. అందుకే పురుషార్థం చేయాలి. చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు. మీ పురుషార్థం అనుసారంగా ప్రారబ్ధాన్ని పొందారు. పురుషార్థం లేకుండానైతే ప్రారబ్ధాన్ని పొందలేరు. పురుషార్థం తప్పకుండా చేయాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది అని తండ్రి అంటారు. మీ పురుషార్థం కూడా జరుగుతుంది. అది లేకుండా ఊరికే అలా నడవలేరు. మీరు పురుషార్థాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. పురుషార్థం లేకుండా ఏదైనా జరగగలదా? దగ్గు దానంతటదే ఎలా తగ్గుతుంది? మెడిసిన్ తీసుకునే పురుషార్థాన్నైతే చేయవలసి ఉంటుంది. కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారం వేసి కూర్చుంటారు. డ్రామాలో ఏదుంటే అదే జరుగుతుంది అని అంటారు. ఇటువంటి తలకిందుల జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోకూడదు. మాయ ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తుంది. పిల్లలు చదువే వదిలేస్తారు. దీనినే మాయతో ఓడిపోవడం అంటారు. ఇది యుద్ధం కదా, అది కూడా చాలా జోరైన యుద్ధం. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రేష్టమైన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు శ్రీమతంపై నడుస్తూ తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వీకారులో అలా గృహస్థంలో ఉంటూ నిర్వీకారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, డ్రామా పాయింట్ను తలకిందులుగా ఉపయోగించకూడదు. డ్రామానంటూ కూర్చుండిపోకూడదు. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. పురుషార్థం ద్వారా తమ శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవాలి. వరదానము. కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని శాంపిల్గా భావించే అతీతమైన వారిగా మరియు ప్రియమైన వారిగా కండి. ప్రవృత్తిలో ఉండేవారికి సంబంధించిన గుర్తు కమల పుష్పం. కావున కమలం వలె అవ్వండి మరియు అమలు చేయండి. ఒకవేళ అమలు చేయకపోతే కమలం వలె అవ్వలేరు. అందుకే కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని శాంపిల్గా భావిస్తూ నడుచుకోండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం ప్రియంగా మాత్రమే అవ్వకండి, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వండి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కోసారి మోహం రూపంలోకి మారిపోతుంది. అందుకే ఏ సేవ చేస్తున్నా సరే అతీతమైన వారిగా మరియు ప్రియమైన వారిగా అవ్వండి. స్లోగన్. స్నేహం అనే ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. ఓం శాంతి.